సో ఇంక నెక్స్ట్ నీ పెళ్ళేనేమో. ఆ, ఎప్పుడు మరి? తీరం ఇప్పుడు వద్దు. ఆ, ఆ? తీరం తీరం అన్న. తీరం అంటే తీరం అంటే మెల్లగా ఆహా, తర్వాత, తర్వాత. తర్వాతనా? మేము ఓకే. అంతే నేను తీరం అంటే ఆ సముద్ర తీరమో ఏదో అనుకుంటున్నా. తర్వాత తర్వాత సో నాన్న దగ్గర నుంచి బాగా సపోర్ట్ ఉంది. నాన్న ఏం వర్క్ చేస్తారు? నాన్న వ్యవసాయం. వ్యవసాయం. ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు? పొలం లేదు మాకు, అర్ధ ఎకరం ఉంది. ఓకే. ఎకరం ఉండే, అయితే మా నాన్న వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరని చెప్పేసి మా తాత పొలం ఇయ్యలే మా నాన్న. ఏంది మీ నాన్న వాళ్ళు లవ్ మ్యారేజా? ఆవ్. ఓకే. అయితే మా తాత పొలం ఇయ్యలే. పొలం ఇవ్వకుంటే మా అమ్మ వాళ్ళ డాడీ ఇచ్చిండు పొలం. ఓకే. దాన్ని మా అక్క పెళ్ళికి అర్ధ ఎకరం అమ్మేసిండు. ఓకే. అర్ధ ఎకరం ఉంది అంతే. నీకేం అది? ఆ, నీకేనా అది? అమ్మని వద్ది కదా దాన్ని. ఆహా, నీకే కాదు ఇక. మా వాళ్ళు ఏం తింటారు, నేను 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 తీసుకుంటే. ఓకే. మరి నీ పెళ్ళి ఎట్లా చేస్తారు వాళ్ళు? నేను సంపాదించుకోవాలి అది ఇక. ఆహా, నీ పెళ్ళి అంటే మా నాన్న కూడా చూస్తాడు, బట్ నాకు తోచినంత. ఓకే. ఇప్పటివరకు ఎంత సంపాదించింది శృతి? శృతి నేనా ఆ. సంపాదించినంటే ఏ ఈవెంట్స్ చేసినా నాన్నకు పంపించేస్తా. ఆ పర్టికులర్ ఏమన్నా కావాలనుకున్నప్పుడు నా దగ్గర ఉంచుతా. నాన్నకు రూపాయి నేను నాన్నకు అడగా. ఓకే. నేను ఎలక్షన్స్ చేసినాయి అట్లా ఇట్లా. మన రేకులు మంచి లేకుండా మేము దగ్గర 11-12 ఇయర్స్ అవుతుంది రేకులు వేసి. అయితే రేకులు మంచి లేకుంటే మా నాన్న నేను ఎలక్షన్ చేసిన పైసలు ఉండే కదా, దాన్ని బట్టి రేకులు తీసుకొచ్చిండు. అలా చిన్న చిన్న హెల్ప్ చేస్తా అంతే. ఓకే. నాన్నకు సహాయం చేస్తావు నాన్నకి. సో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎప్పుడు తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు? అదే 40,000 మన ఎలక్షన్స్లో. ఓకే. అంటే మొత్తం ఎలక్షన్ సీజన్ మొత్తం కలిపి 40,000, ఒక్క డేకి 40,000? మొత్తం కలిపి 40,000. ఓకే. మొత్తం కలిపి 40,000. నెల రోజులు తిరిగినావా? లేదు, 15 డేస్ ఏమో తిరిగిన. 15 డేస్కే 40,000 వచ్చినాయి. ఓకే. సో అవి నాన్నకి తెచ్చి ఇచ్చినావు, నువ్వేం ఖర్చు పెట్టుకోలేదు? లేదు. మరి నీకు ఏమైనా అవసరాలు ఉంటే? అవసరం ఈవెంట్స్ చేసుకుంటా కదా, అవి చూసుకుంటా. లేదంటే వచ్చిందా కావుతా ఓకే. నాన్నకు అడగా. ఎందుకంటే నాన్న మా ప్రాబ్లమ్స్ ఎందుకు తెలిసినప్పటి నుంచి నాన్నకి అడగాను. ఓకే. ఎప్పుడన్నా మీ అమ్మ నాన్న అలా లవ్ స్టోరీ చెప్పారా నీకు? మా అమ్మ చెప్తుండే. ఏమని చెప్తుండే? ఎట్లా పరిచయం అంట మీ అమ్మ నాన్న? కాదు, నువ్వు చెప్తే వాళ్ళు చూసి నవ్వుతారు ఇప్పుడు. అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఎందుకు చెప్పి నన్ను కొడితే నన్ను ఎందుకు కొడతారు? నా పేరు చెప్పు, అప్పుడు నేను వచ్చి ఆపేస్తా, కొట్టకండి అని. సరేనా? ఎట్లా పరిచయం అంట? అంటే ఒకటే విలేజ్, అమ్మది నాన్నది ఒకటే విలేజ్, తిమ్మపురే. మా నాన్న ట్యూషన్ చెప్తుండే చిన్న ఉన్నప్పుడు. ఓకే. మా అమ్మ ట్యూషన్ పోతుండే. చదువుకున్నా మీ నాన్న? ఏం చదువుకుంటావు? 10th పాస్. తర్వాత ఏం చేయలే. ఓకే. మా తాత చదివియలే, మా నాన్న ట్యూషన్స్ చెప్పుకుంటా స్టడీ చేస్తుండే. ట్యూషన్ సార్ దగ్గరికి మీ అమ్మ ట్యూషన్కి వెళ్తుండే స్టూడెంట్ లాగా. ఓకే. కాదు, లవ్లో పడ్డాడు మీ నాన్న, దాని తర్వాత అంతే కంటిన్యూ అయింది. అట్లనే కంటిన్యూ అయింది. మా పారిపోయి పెళ్లి చేసుకున్నారా, ఒప్పించిరా? ఒప్పియని ట్రై చేసారు, ఒప్పుకోలే. పారిపోయి చేసుకొని ఇంటికి వచ్చారు. ఓకే. మా తాత ఒప్పుకోలేడు ఇక. ఓకే. అయితే నీకు తెలివి వచ్చిన తర్వాత ఈ స్టోరీ అంతా చెప్తే నీకు ఏమనిపించింది? ఏమనిపించలే, నవ్వొచ్చింది అంతే. నవ్వొచ్చింది అంతేనా? అంటే అప్పటి వాళ్ళు లవ్లో ఉన్నప్పుడు అప్పటి ఫోటోలు చూపెడుతుండే కానీ, అంటే వాళ్ళ ఇట్లా కార్డు ఉంటాయి కదా ఫోటోలు, అప్పుడు వాళ్ళ ఫోటోలు చూస్తే నవ్వు వస్తుండే. ఓకే. సో అంటే మీ నాన్న హీరోలాగా ఉంటాడంట? అబ్బా, మా నాన్న నాకు హీరోనే బట్ మీ నాన్న మీకు హీరోనే? మాకు హీరోనే. సో మరి నాన్న గురించి ఏదైనా మంచి పాట పాడు మరి, మీ నాన్నకి డెడికేట్ చేస్తా. నాన్న 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 ఓ నాన్న నాన్న, నువ్వు కనకుంటే ఈ లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. నాన్న 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 ఓ నాన్న నాన్న, నువ్వు కనకుంటే ఈ లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. సూపర్ అసలు. సో నువ్వేదన్నా పాట పాడు అమ్మ నాన్న కోసం? ఆడవాళ్ళం కదా మేము ముగ్గురం. మధుప్రియ అక్క వాడిన పాట అంటే ఇష్టం ఎక్కువ. మా నాన్న అంటే ఆడవాళ్ళు మీరు ముగ్గురు, ఈమె కాదు అంటే మా ఇంట్లో ఓకే. అక్క వాళ్ళు. ఓకే. కడుపులో పిండము కదిలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది. దావకనుకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తేల్చిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేని అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. అంటే ఇప్పుడు ఆడపిల్లకి ఎన్నో కష్టాలు ఉన్నాయి కదా, ఆ కష్టాలు మీరు పడుతున్నారు, అవునా? సో రీసెంట్గా కోల్కతాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ ఇన్సిడెంట్వి అట్లాంటివి చూసినప్పుడు మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ చాలా జరుగుతున్నాయి. అవన్నీ జరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు?
అంటే మేమిద్దరం ఒంటరిగా బయటకు వెళ్తున్నాం కదా, ఓకే ఇప్పుడు అందరికి చిన్న పిల్లని కూడా చూస్తలేరు అన్న, అవును చిన్న పిల్లని కూడా చూడకుండా ఇట్లా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అట్లా అంటే ఫ్యామిలీ భయపడతారు ఫస్ట్, మీకు ఇట్లా జరుగుతున్నాయి మీరు జాగ్రత్త ఉండరు అని చెప్పి. ఫస్ట్ మాకు భయం అవుతుంది, ఎక్కడికి ఎక్కినా కూడా, ఏ ఆటోలో ఎక్కినా కూడా భయం అవుతుంది, అట్లా ఇట్లా జరుగుతుందేమో, ఇట్లా చేస్తారేమో అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇంటర్వ్యూలు వేసుకొచ్చేసరికి నైట్ అవుతుంది, నైట్ జర్నీ చేసేటప్పుడు కూడా భయం అవుతుంది, అమ్మో ఎట్లుంటారో తెలియదు అని. ఇద్దరం ఉంటాం ఎక్కడనో, అంటే ఎక్కడ భయపడకుండా ఎక్కడనో ఒక తట్టు ఉంటుంది కదన్న భయము. అంటే మేము ఎప్పుడు డేర్గా ఉంటాం అన్నట్టు, ఎవరికి భయపడం, కానీ ఎక్కడ పడాలో అక్కడ పడాలి. ఓకే కాదు, శృతికి మాత్రం డేర్ ఎక్కువ నాకు తెలిసి. నిజమేనా? కాదు, ఎవరిని ఒక అబ్బాయిని కొట్టినావంట కదా కొట్టినావంట కదా, జోలికైతే కొట్టుడే ఇక, కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా కాలేదు. కాలేజ్ టైంలో జరుగుతాయి అవన్నీ. అదే కొట్టినావంట కదా నువ్వు, కొట్టినానే వచ్చిన మీకు చెప్పారు, అది ఏదో తెలుస్తుంది చెప్పు. జస్ట్ బెదిరించినాం అంతే. కొట్టనే మీరు మీద పోయినావా? మస్తు మంది పోతా అట్లా. పోతావు ఎందుకు? ఆగమాగం మాట్లాడితే పోతా. ఆగమాగం అంటే ఇట్లా ఆగమాగం మాట్లాడు, నాకు రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడితే. అంటే ఏమంటాడు? ఏ శృతికరా అని అంటాడా? ఏమే పోయే ఇట్లా ఎవరన్నా యూజ్ చేయని వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు ఎవడో యూజ్ చేసినప్పుడు పోతా, ఏం మాట్లాడుతున్నావు ఏం కదా అని చెప్పేసి. ఓకే, సో అంటే ఏం మాట్లాడుతున్నావు అది అని చెప్పేసి పోయి కొట్టేస్తాం. కొట్టేడుతుంటే కొడతా, కదా ఎందుకు కొడతా. ఓకే, అంతగానం ఏం కొట్టావు కాదు, నువ్వు నాలుగిందుకు బయటికి తీస్తున్నావు. ఓకే, అది అలవాటు, అది అలవాటు అంతేనా? సో మీరిద్దరు ఎప్పుడన్నా గొడవ పడ్డారా? ఇప్పటి వరకు అయితే కాలే. ఇప్పటి వరకు నార్మల్గా ఎప్పుడు రోజు ఇట్టుకుంటుంటాం కానీ అంత సీరియస్గా గొడవ ఎప్పుడైనా నీకు కోపం వచ్చిందా శృతి మీద? రాలేదు. రాలేదు. ఇద్దరిట్లో ఎక్కువ కామెడీ ఎవరు చేస్తారు? అంటే ఎట్లాంటి కామెడీలు చేస్తుంది? ఏది మాట్లాడినా ఇట్లా అంటే తీసి పడేసినట్టు మాట్లాడేస్తుంది, అట్లా కామెడీ నవ్వు వస్తుంది బాగా. ఓకే, ఏదైనా ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పు. ఎగ్జాంపుల్ మొన్న ఇంటర్వ్యూలో చేసింది, మొన్న అమ్మ అంటే మీ అమ్మ మీకు దగ్గర ఉండి పాట నేర్పిస్తారా అంటే గవ్య గంత సీన్ లేదు, అబ్బో పోయిరా మర్చిపోర్రా అంతే అబ్బో కూర్చోబెట్టి నేర్పించండి కాదు. నేర్పలేదా మీ మమ్మీ? అంటే జస్ట్ వాళ్ళు పాడుతున్నాం వస్తున్నాం పోతున్నాం అంతే, మంచిగుంటారా లేదా అదే చూస్తారు తప్ప నానవాళ్ళు పల్లెటూళ్ళలో అంత స్వీట్ ఏడుంటది అన్న, కూర్చోబెట్టుకోమని చెప్పేది అంత ఉండదు. స్వీట్ ఎందుకు ఉండదు? ఏ తిను అని అంటే అదే స్వీట్ కదా. కాదన్న పాట నేర్పించుంటే పాట నేర్పుతా అట్లాగానే నేరో మీ అక్క అంటారు, ఇట్లుంటది ఆడ కానీ ఇంత స్మూత్ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇద్దరు సింగర్స్ కదా, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరో సింగర్స్ అయ్యి ఉంటేనే మనకు అది వస్తుంది. మా అమ్మ నాన్న వాడతారు, అంటే పొలాల పొట్టు వాడుతుండే ఇద్దరు. ఓకే, సో అమ్మ నాన్న ఏదన్నా పాట నేర్పించారని వాళ్ళు పాట పాడుతుంటే విన్నాయి, కానీ ఏదన్నా 2 పాటలు పాడు. మా అమ్మ ఎక్కువ అంటే రికార్డింగ్ అయిందన్న I20 ఛానల్కి, ఇప్పుడు ఇంకా రిలీజ్ కాలేదు, అయితే ఎవరు కాపీ చేస్తే మీరు ఉన్నారు కదా మళ్ళీ. అదే మా అమ్మ చెప్పేది ఇది, ఎక్కుతారికు నాడు నగంగు ఎక్కుతనే గాడి నగంగు ఎక్కుతనే గాడి నగంగు దీలే పడెము నాడు నగంగు దిగుతనే గాడి నగంగు దిగుతనే గాడి నగంగు కాని దేశం పోతవా నరెడ్డి కారటన్న చెయ్యవా నరెడ్డి కారటన్న చెయ్యవా నరెడ్డి. ఇది మీనింగ్ ఏందనలా అంటే దుబాయ్ పోతాడు, ఆమె ఒక్కతే ఉంటది 1 తారీఖు నాడు అట్లా. ఓకే, మా నాన్న ఒక్క రోజు ఈ ఫీల్డ్ లో మంచి పేరు వచ్చినాక ఇట్లా చిన్నికి పాట అని అంటే నాన్న ఇక మా నాన్న చెప్తే నాకు బాగా ఇది, అబ్బా నాన్న చెప్పని దగ్గర కూర్చుంటుండే, ఏంటంటే చెప్తుండే ఇట్లా పేర్లేసి వచ్చినాకనే అది కూడా చెప్పిండు. సో ఇంకేదైనా పాట చెప్పిండా? మా నాన్న చెప్పింది, తెత్త తెత్తానని నీవు సాయిలు సాయిలు సించాయిలు తెల్ల సీరే తెత్తిపోయి సాయిలు సాయిలు సించాయిలు సీర తెచ్చిన తెల్లారి సాయిలు సాయిలు సించాయిలు అత్తగారే వచ్చనో ఈ సాయిలు సాయిలు సించాయిలు. ఈ పాట కాదు, ఈ పాట జస్ట్ వర్డ్స్ చెప్తాడా లేకుంటే మొత్తం పాడతాడా? పాడతాడు. ఇట్లా అమ్మిది ఫస్ట్ చెప్పింది, ఇప్పుడు వాడింది నాన్న చెప్పిండు. ఇంకేమన్నా చెప్పారా ఇంట్రెస్టింగ్ ఏమన్నా? అంటే ఇప్పుడు ఒడ్డు మీద నువ్వు నిల్చుంటే అని ఉంటుంది చూసినావా, ఆమె అయిపోయిన పాటలు చెప్తారు, నేనంట ఆమె అయిపోయినా నువ్వు ముందు ముందు పాడొకసారి ఆ పాట నాకంటూ నువ్వే ఇప్పుడు ఒడ్డు మీద ఏదో అని